రాగి పిండితో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. ఈరోజైతే రాగి పిండి సూజీ రవ్వ కాంబినేషన్లో ఉప్మా తయారు చేస్తున్నానండి. ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అని చెప్పేసి 3/4 కప్పు బొంబాయి రవ్వని సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏం వేయక్కర్లా, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయక్కర్లా, డ్రై రోస్ట్ అనమాట. సేమ్ అదే మెజర్మెంట్తో రాగి పిండి కూడా వేసేసి దీన్ని కూడా మరో 2 నిమిషాలు ఫ్రై చేసేసి పక్కన ఒక బౌల్లోకి తీసేసి బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ వేసేసి కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మనం ఉప్మాకి ఏమైతే పోపు వేస్తామో అవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, కొంచెము కరివేపాకు, పచ్చి బఠానీ కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకోవచ్చు. నా దగ్గర బఠానీ రెడీగా ఉందని వేస్తున్నానండి. ఫ్రోజన్ బఠానీస్ దొరుకుతూనే ఉంటాయి కదా, అవి వేస్తూ ఉంటాను అనమాట. కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకే ఒక్క టొమాటోని, కొంచెం పెద్ద టొమాటోని సన్నగా కట్ చేసి వేసేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేసేసి మూత పెట్టకుండా ఫస్ట్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ ముక్కలన్నీ కూడా క్యారెట్, టొమాటోలు అన్నీ కూడా మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం గరం మసాలా కానీ ధనియాల జీలకర్ర పొడి కానీ వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి ఫ్లేవర్ని బట్టి. నేనైతే ఇక్కడ గరం మసాలా వేసాను అనమాట. ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత మనం ఇంకా ఇవి వేగినాయి అనుకున్నప్పుడే మూత పెట్టి మగ్గించుకోవాలి. వేగిన తర్వాత మగ్గితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవన్నీ మగ్గేలోపు ఒక సింపుల్ చట్నీ చేసుకుందాం అండి. ఒక చిప్ప కొబ్బరి చిప్పని చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఒక బౌల్తో పుట్నాలు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒకే ఒక్క చిన్న రెబ్బ చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో అల్లం వేయటం మర్చిపోయానండి, మళ్ళీ వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇదంతా ఒక బౌల్లో వేసేసుకొని సింపుల్ పోపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసేసి ఈ పచ్చళ్ళలో పోపు వేసేస్తే మన సింపుల్ కొబ్బరి పుట్నాల చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ చట్నీని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మగ్గుతున్న ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీనిలో మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న బొంబాయి రవ్వ, రాగి పిండిని వేసేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇదంతా కూడా బాగా కలిపేసుకొని రాగిపిండి బొంబాయి రవ్వకి ఎంతైతే తీసుకున్నామో దానికి 3 రెట్లు వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఈ స్టీల్ బౌల్తో అవన్నీ వేయించినవి రాగిపిండి బొంబాయి రవ్వ సగం అయిందనమాట. దానికి 3 అంటే 1.5 బౌల్తో వాటర్ పోసేసుకుని చక్కగా మొత్తం కలుపుతూ కాసేపు అలా అలా అంటుంటేనే చిక్కబడిపోతుంది అనమాట. ఫైనల్గా దీనిలో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి 1 నిమిషం మూత పెట్టేసి మగ్గించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవటమే. ఈ ఉప్మాని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని నేను ఇక్కడ కొబ్బరి పుట్నాల చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఒకసారి ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఒకసారి మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.